గ్రీటింగ్స్ అండ్ name of Jesus, Lord our Savior, క్రీస్ నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే చాలామంది పడిపోయేది ఎక్కడ? ఉపవాసాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. చాలామంది ఎక్కడ పడిపోయేదంటే పరిశుద్ధ గ్రంథం చదువుతారు, ప్రతి ఆదివారం వెళ్తారు. మరి పడిపోయేది ఎక్కడ? జాన్ 3:16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. చూడండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మీరు చూసారా? అద్వితీయ కుమారుడు పుట సంఖ్యలో 3, జనతైక కుమారునిగా. చూసారా? ఆదాము హవ్వలకు ఏమిచ్చాడు వాగ్దానం దేవుడు? ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చిన్న పిల్లల్లాగా ఉన్నారు, పసి పిల్లల్లాగా ఉండి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ అక్కడ సింహం, గొర్రెపిల్ల అవన్నీ ఆడుకుంటూ ఉన్నట్టుంటారు. అంటే అక్కడ నరహత్య అనేది ఉండదు, ఆకలి చావు అనేది ఉండదు. అలాంటి ప్రాంతంలో మరి దేవుడు ఏం చెప్పాడు? స్తుతించమన్నాడు. స్తుతించగా దేవుడు ఏదైతే తినవద్దన్న పండు తిన్నందుకు అక్కడ నుంచి దేవునితో సహవాసం కోల్పోయారు. కాబట్టి మీరు ఎదగాలి అంటే ఏం చేయాలి? ఆదాము హవ్వలు ఎలాంటి వాళ్ళు? ఏదైనా తోటలో శాకాహారులు. వాళ్ళకు అక్కడ మాంసం అనేది లేదు, అసలు వండుకోని లేదు, ఈ చీకటి అనేది లేదు. పండ్లు పొలాలు తినుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడమే. ఎప్పుడైతే మంచి చెడ్డలు ఇచ్చి పనులు తిన్నారో అప్పుడు ఏమైంది? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అవన్నీ వచ్చినాయి. కాబట్టి మనం ఫలించాలంటే, మనం ముందుకు వెళ్ళాలంటే గాడ్ హీ వాంట్స్ టు బ్రోకెన్ హార్ట్. విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన విషయం. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండాలి. 1 కొరింథీ 8వ అధ్యాయము చివరి వచనం 13వ వచనం. కాబట్టి భోజన పడటం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం చేయకుండాకై నేను ఎన్నటికీ మాంసము తినను. ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో నేనైతే ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించానో అప్పటి నుంచి బాగా ప్రార్థన, ఉపవాసం. ఎట్లా అంటే సండే వచ్చిందంటే సాయంత్రం 5-6 వరకు మంచి నీళ్ళు దాకా మోకాల్లోని బాగా ప్రార్థన చేసేటోని ప్రపంచ క్షేమం కోసం. ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎక్కడెక్కడ నరహత్యలు అవుతున్నాయో అక్కడ తగ్గాలని. కాబట్టి 3 రోజులు దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్నాం. ఎందుకంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పెరిగిపోతున్నాయి. మోషే ఉన్నాడు 40 రాత్రులు 40 పగళ్ళు ఏ మనుషునికి కనబడకుండా, నీళ్ళు లేక అన్నం లేకుండా ఉన్నాడు. మరి మోషే ఎవరు? మనలాంటి స్వభావం గల వ్యక్తి. మోషేకు 10 చేతులు లేవు, 10 కాళ్ళు లేవు. మరి ఒక నరహంతకుడు మోషేవారు? ఒక మనిషిని చంపిన ఒక నరహంతకుడు సమాజంలో అతనికి వాల్యూ లేదు, హీనంగా చూసేవాళ్ళు. కానీ దేవుడే అతన్ని ఎన్నుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని రాయడానికి పాత్రుడయ్యాడు. ధర్మశాస్త్ర పితామహుడెవరు? మోషే. కాబట్టి నీలో ఉన్న క్వాలిటీస్ దేవుడికి ఏమి ఇష్టమైందో తెలియదు. కార్పెట్లు వేయడమా, వంటలు చేయడమా, ఇంకా వాయిద్యాలు వాయించడమా, వాక్యం బోధించడమా, అద్భుతాలు చేయడమా, నీలో ఉన్న ఏ నైపుణ్యతనో దేవుడు ఉపయోగించుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. దావీదు మహారాజు ఎవరు? నరహంతకుడి
చాలామంది అన్య రాజులను చంపి దోచుకొస్తాడు. అక్కడ మోషే పదకొండు చివరాజ్ఞ తన పొరుగువాన్ని ఆశింపకూడదు. తన పొరుగువాని ఎద్దు కానీ ఇల్లు కానీ భార్య కానీ దేన్ని ఆశించకూడదు. ఆయన దావీదు మహారాజు కీర్తనలలో అధికంగా రాసింది ఎవరు? దావీదు మహారాజు. 150 కీర్తనలు అధికంగా ఉన్నాయి దావీదు మహారాజే. దావీదు మహారాజు అంటే యూదులకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు. ఖురాన్లో కూడా దావీదు గురించి ఉంటుంది. చూడండి, ఇశ్రాయేల్ 2వ రాజు. కాబట్టి గాడ్ హీ వాంట్స్ టు యూజ్ యూ యాజ్ హిజ్ వెజల్, అంటే దేవుడు నేను పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసి మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, మనం ఏది అడుగుతే దేవుడు మనకిస్తాడు. మీకా 7:7 నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కాబట్టి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. చూసారా, మోషే ఎవరు? నత్తివాడు, ఒక నరహంతకుడు. దేవుడు అతన్నే ఎన్నుకున్నాడు. మరి మోషే ఏం చేశాడు? ఐగుప్తులో ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించాడు బానిసత్వంగా. అక్కడ రాకుమారుడు అయ్యేవాడు ఐగుప్తులో రాకుమారుడు అంటే నెమలికలతో రూపించుకుంటూ మాంసము ద్రాక్షరసం తినుకుంటూ లగ్జరీ లైఫ్ బతకచ్చు. అదే ప్రాంతంలో దేవుని బిడ్డలు విడిపించడానికి ప్రార్థన చేసి అహరోను సహాయంతో 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు. చూడండి ఎంత దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ ఆస్తిపాస్తులన్నీ బీదలకు ఇచ్చేసాడు. మళ్ళీ ఇశ్రాయేల్ జనంగా 6,24,000 మందికి మన్నాను కురిపించాడు ప్రార్థన చేసి. ఇక్కడనేమో ఆస్తిపాస్తులు వదిలిపెట్టాడు, అక్కడ మన్నాను కురిపించాడు. మోషే దగ్గర ఏముంది? ప్రార్థనని. కాబట్టి దేవుడు అంటాడు, మోషే నా ఇల్లందరిలో నమ్మకస్తుడు. కాబట్టి మనము మోషేని చూడాలి. చాలామంది ఇప్పుడు ఒక కారు ఉందా ఇంకో కారు కొనాలని చూస్తారు, ఒక ఇల్లు ఉందా ఇంకో ఇల్లు కట్టాలని చూస్తారు, ఇంకా ఒక 2 వీలర్ ఉందా ఇంకొక 2 వీలర్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇది నీటి బుగ్గ లాంటి జీవితం. మోషే ఏం చేసాడు? అవన్నీ వదిలిపెట్టాడు, అన్నం పెట్టాడు, పరలోక మనం కురిపించాడు ప్రార్థన చేసి. వాళ్ళకు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు అమోరీలు, పెరేజీలు, గిరాసేనీలు ఆ 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నప్పుడు అన్యజనంగా వచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? ఆ కొండ ఎక్కి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుకు గెలుపు, ప్రార్థన లేనప్పుడు ఇశ్రాయేలుకు ఓటమి. చూడండి, హెబ్రీ పత్రిక 11:24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చూసిరా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజుల కుమారులు ఎలా ఉంటారు? అలాంటి కుమారుడు అనిపించుకొనక ఇశ్రాయేల్ జనాంగంలో కష్టాల్లో పాలివాడుగా ఉన్నాడు. కాబట్టి మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలున్నా, అగ్ని లాంటి శ్రమలున్నా, మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా, మీ కుటుంబంలో కష్టాల, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నా దేవుని అడగండి, ఖచ్చితంగా దేవుడు తీర్చేస్తాడు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్తం సాధ్యమే. దేవుడు ఏమన్నాడు? ఆవగ్ఞంత విశ్వాసం ఉండి కొండల్ని కదవచ్చు అన్నాడు. శత్రువుగా బెదిరినకు మోషేకి ఏం చేశారు? ప్రార్థన చేసి అగ్ని బలాన్ని చల్లార్చారు. దానియేలు సింహపు నోటి మూపించాడు. అంటే ప్రార్థనలు అంత పవర్. హిజ్కియా రాజుకి ఏమైంది? అశ్షూరు రాజు సిరియా దండ వచ్చినప్పుడు వాళ్ళని దీవిస్తాడు,
వాళ్ళ కూటమి ఇశ్రాయేలుకు గెలుపు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనేక రాత్రులు ప్రార్థన చేస్తాడు. మరి మోషే కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు రాస్తాడు, రాత్రి అనక పగలనక. మోషే 10 ఆజ్ఞలు అంటే అవి శ్రేష్టమైన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలో చివరి ఆజ్ఞ చూడండి, తన పొరుగువాన్ని ఆశింపకూడదు. ఎందుకంటే చాలామంది ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, దుష్టుని శోధన వల్ల, అపనింద శోధన వల్ల ఏదో ఒక చోట పడిపోతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను. ఈ ధర్మశాస్త్రంలో నీ పొరుగువాన్ని ఏది ఆశించదు అని ఎప్పుడు చెప్పాడు? దేవుడు మోషే ద్వారా రాశాడు. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు కంటే ముందు 1400 సంవత్సరాలు ముందు, అంటే 3400 సంవత్సరాల క్రితమే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పాడు. ధర్మశాస్త్రంలో రాశాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం కాదు, అందరికీ, ప్రపంచ ప్రజలందరికీ. చాలామంది ఉద్యోగం చేసే కాడ, వ్యాపారం చేసే కాడ, ఏదో ఒక చోట పిల్లల ఖర్చు జరుపుకోక, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్న ఆశ ఉన్నా, ఒక కారు కొనుక్కోవాలనుకున్నా, ఏదో కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడ పడిపోతారు? ఈ చివరి ఆజ్ఞలో పడిపోతారు. మొదటి రాజు సౌలు ఏమైండు? ఇతర దేశాలకు యుద్ధంకి అయినప్పుడు దేవుడు అభిషేకించి తోడుగా ఉంటే గెలిచినప్పుడు అక్కడ సామాగ్రిని ఇచ్చి రావాలి. కానీ సామాగ్రి అక్కడ ఉన్న ఖనిజ సంపద అన్ని సంపదలు తీసుకొని వస్తాడు. చివరికి ఏమైండు? అతని కత్తి తీసుకొని అతడే పొడుచుకొని చచ్చిపోతాడు. రెండవ రాజు ఏమైండు? దావీదు మహారాజు. ఇతర అన్య దేశ రాజ్యాలకు యుద్ధంకి అయినప్పుడు దేవుడు తోడుగా ఉంటే అతడు కూడా ఆశిస్తాడు, బత్షెబకు అప్పగింపబడతాడు, అబ్షలోము చనిపోతాడు. కొండలలోకి వెళ్ళి కన్నీళ్ళు వదిలి పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ కీర్తనలు రాస్తాడు. పతనం అయిపోయాడు. చివరి ఆజ్ఞలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, పని స్థలంలో కానీ, మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ, మీరు తినే హోటల్లో కానీ, ఫంక్షన్ హాల్లో కానీ, ఎక్కడనే కానీ తిన్నంత మందం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మెండైన దీవెనలు. మూడవ రాజు ఎవరు? సొలొమోను. దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు లెబనోను దేవదారు వృక్షాలు, షేబా దేశపు రాణి, ప్రస్తుతం ఉన్న మస్కట్ అంటారు, దుబాయ్ పక్కన ఉంటుంది. ఇక్కడ నుంచి యెరూషలేంకి వెళ్ళాలంటే అప్పటి రోజులలో ఎన్ని రోజులు పట్టిందో తెలియదు ప్రయాణం. లాంతర్లు పట్టుకొని, దివిటీలు పట్టుకొని, ఒంటెల మీద, రకరకాల జంతువుల మీద, మనులు, మాణిక్యాలు, కలప ఎన్ని తీసుకుపోయిందో తెలియదు. షేబా దేశపు రాణి. అంటే అంత ప్రార్థన పరుడు ఎవరు? సొలొమోను. మరి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళను దీవించి ఆశీర్వదిస్తే ఇంకా జ్ఞానవంతుడయ్యేవాడు, ఇంకా అభివృద్ధి పరచబడేవారు. కానీ ఏం చేయదు? చివరికి మళ్ళీ అమ్మోయిల గుడి కట్టిస్తాడు. స్త్రీ సాంగత్యం విరిగిపోతుంది. కాబట్టి అతడు ప్రార్థన చేస్తే షేబదేశపు రాణి అని ఉంది, కానీ షేబదేశపు రాణి పేరు లేదు జీవగ్రంథంలో. రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో చూడండి. కాబట్టి మీకు యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయండి. లేకుంటే దేవుడు మీ ప్రార్థన వినడు, చెవులు మూసుకుంటాడు. చాలామంది ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, కానీ కొంతమంది ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాన్ని ఉతుక్కోవాలి. మన వస్త్రాన్ని ఒక 2 రోజులు వేసుకున్నాం అనుకోండి, మురికి వస్తుంది. సబ్బుతో ఉతుక్కుంటేనే ఆ వాసన అవుతుంది, క్లీన్ అవుతుంది. అదేవిధంగా మనకి యేసయ్య పాదాల చెంతకి వెళ్ళి అందరిని ఒప్పుకోవాలి. యేసునామమున గ్లాసు నీళ్ళు ఎవరు ఇచ్చారో వాళ్ళందరిని ఒప్పుకుంటేనే మెండైన దీవెనలు. ఓకే, మరి మా నాన్నగారి క్షేమం కోసం నేను 18 సంవత్సరాలు ప్రార్థన చేయంగా వచ్చిండు మందిరంకు.
ఇప్పుడు చప్పట్లు కొడుతుండు, తల ఉంచుతాడు, ప్రార్థన చేస్తుడు. మా నాన్నగారు కూడా విశ్వాసంలో ఎదిగేటట్లు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత. గూగుల తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక, గంగు, మల్లవ, భార్గవ్ వీళ్ళందరినీ దీవించండి. గొడుగు ప్రమిళ, మీకు మీ ప్రేయర్ సెంటర్కు మీ కుటుంబానికి మెండైన దీవెనలు దీవించండి, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.